బ్యాక్ టు న్యూస్. కూతురి పెళ్లికి ఆహ్వానించడానికి వెళితే తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీసులో అవమానం జరిగిందన్నారు ఎంపీ రవీంద్రబాబు. ఐడి కార్డు చూపించిన తర్వాత కూడా క్యాంప్ ఆఫీసు సిబ్బంది అరగంట పాటు ఎండలో నిలబెట్టారని ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేను కాబట్టే అవమానించారన్నారు రవీంద్రబాబు. నా కూతురు పెళ్లి కార్డు ఇద్దామని పర్సనల్గా ఆయన దగ్గరికి వచ్చానండి. ఆఫీస్కి వెళ్ళాను. ముందు ఆయన లేరని తెలిసింది. సరే పెళ్లి కార్డు ఆయన లేకపోయినా ఆయన స్టాఫ్కి ఆయన పేషీలో ఇచ్చేసి పర్సనల్గా వచ్చారు, మీరు పర్సనల్గా ఇచ్చారు నాకు అని జనరల్గా ఎకనాలెడ్జ్ చేస్తారు. ప్రధానమంత్రి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏ మంత్రి అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆ పద్ధతిలో ఉంటుందని ఆ సెక్యూరిటీ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళి అడిగాను. అడిగితే అరగంట సేపు ఉంచారు. నా ఐడి కార్డు చూశారు, అన్నీ అడిగారు, లోపలికి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత సార్ మాకైతే ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ లేవని చెప్పారు. ఇన్స్ట్రక్షన్ ఉంటాక నేనేం ప్రేయర్ అపాయింట్మెంట్ రాలేదు బాబు, ఇది కార్డు కేవలం పర్సనల్గా ఆ పేషీలో ఇచ్చేసి వెళ్ళిపోతాను అంతే అని తెలుగులోను హిందీలో కూడా చెప్పాను. నన్ను కావాలని ఈ సెక్యూరిటీ వాళ్ళు అవమానం చేసినట్టుగా నా ఫీలింగ్ వచ్చింది. నేను ఎందుకంటే రేపు పెళ్ళానుగా ఈరోజు వచ్చానంటే మీరు అర్థం చేసుకోవచ్చు నాకు ఆయన మీద ఎంత అభిమానం ఉందో. ఐడి కార్డు చూపిస్తే ఏ ముఖ్యమంత్రి దగ్గర నెలనిస్తారండి? ముఖ్యమంత్రిని కలవడం అక్కర్లేదు, కేవలం పేషీలో కూడా వెళ్ళకపోవడం అన్న దానికి ప్రైర్ అపాయింట్మెంట్ కావాలంటే ఈ ప్రజాస్వామ్యానికి చాలా దుర్భాగ్యం జరిగినట్టండి.